హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వటం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేనైతే ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టా. అది ఇదే. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. మామూలుగా అయితే ఒక 4000 ఉండే, ప్రజెంట్ అయితే ఒక 2000 50% ఆఫ్లో వస్తుందని చెప్పేసి ఈ మైక్ అయితే తీసుకున్నా. సో ఇది వచ్చేసి కూడా నాకు ఆల్మోస్ట్ 10 days అవుతుంది. అప్పటి నుంచి అసలు ఓపెన్ కూడా చేయలేదు, సో టైం కుదరక. సో ఈరోజు అయితే కొంచెం టైం కుదిరింది. ఈరోజు ఓపెన్ చేసి అసలు మైక్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇదే ఫ్రెండ్స్, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. గ్రెనారో మైక్ ఇది వచ్చేసి దానికి సంబంధించిన బిల్లు. నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టాను చూడండి, 8 కనిపిస్తుందా? అప్పుడు ఆర్డర్ పెట్టాను, అప్పటి నుంచి ఓపెన్ చేసే టైం దొరకలేదు. సో ఫస్ట్ అయితే మైక్ గురించి చూద్దాం. ఇది వచ్చేసి మైక్, వైర్లెస్ మైక్రోఫోన్. ఇటు సైడ్ ఏం లేదు. ఇటు సైడ్ అయితే మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. సో మీరు ఒకసారి వీడియోని పాస్ చేసి చూసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది నాకు బాగా ఎందుకు నచ్చిందంటే, నేను ఇందుకోసమే తీసుకున్నా. ఎక్కువ నాయిస్ క్యాన్సిలేషన్ నాకు చాలా అవసరం ఎక్కువ, ఎందుకంటే క్రౌడెడ్ ఏరియాలో తిరుగుతూ ఉంటాను కాబట్టి. సో నాకు నాయిస్ క్యాన్సిల్ వచ్చేసరికి 3 levels ఉన్నాయి. సో అందుకనే ఇది తీసుకున్నాను. సో ఇది కూడా మీరు పాస్ చేసి చదువుకోవచ్చు. ఇక్కడ కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో ఓపెన్ చేసి అయితే చూద్దాం ఇప్పుడు. దీని ఎంఆర్పి చూస్తున్నారు కదా, 4. బట్ మనం తీసుకుంది 2000కే. చాలా అంటే చాలా తక్కువలో, 50%లో తీసుకున్నా. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. దీని ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఓపెన్ చేసి చూద్దాం అన్నీ. సో బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవే. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో మనకి ఇది వచ్చేసి యూనివర్సల్ది. సో ఇది కేబుల్. సో దీనికి వచ్చేసి ఇది ఎందుకంటే మన ఛార్జర్ అడాప్టర్స్ ఉంటాయి కదా. సో అడాప్టర్ త్రూ అయినా మనం ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే టైప్ సి అడాప్టర్స్ కూడా ఉంటాయి కదా. సో టైప్ సి అడాప్టర్ కోసం ఒకటి ఇచ్చారన్నమాట. ఇవి 2 ఇవి వచ్చేసి అడాప్టర్స్కి, ఇది ప్లస్ ఇది. సో ఇదేంటంటే ఇది మనం కేస్కి పెడతాం, మన మైక్ కేస్ ఉంటుంది కదా. సో దానికోసం అనమాట. మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. సో ఏది అవైలబుల్గా ఉంటే అదనమాట. మీ దగ్గర టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఉంటే, సో అడాప్టర్ ఉంటే దీని ద్వారా మీరు ఛార్జ్ చేయొచ్చు. లేదు అంటే టైప్ సి ఉంటే, సో టైప్ సి ఛార్జర్ ద్వారా దీన్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట, కేసు. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓటీజీ కేబుల్ కాదు, ఓటీజీ ఇచ్చారు. సో ఇదేంటంటే స్పెసిఫిక్గా మనం చాలామంది ఐఫోన్స్ వాడుతుంటారు కదా. సో వాటి కోసం ఓటీజీ త్రూ మనం ఛార్జ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి వెనకాల చూస్తే టైప్ సి కూడా ఇచ్చారు, చూడొచ్చు మీరు. సో దీన్ని ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. టైప్ సి దీన్ని కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఐఫోన్ త్రూ కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో అందుకోసమే ఇది ఇచ్చారనమాట. ఓకే, అవసరం లేకపోతే పక్కన పెట్టవచ్చు. ఐఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా, సో వాళ్ళ కోసం ఇదన్నమాట. నెక్స్ట్ మన మైక్ అయితే ఇది. సో దీనికి ఛార్జింగ్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు, చూడొచ్చు. సో ఇటు సైడ్ ఏం లేదు. ఇటు సైడ్ అయితే ఇది బ్యాటరీ ఇండికేటర్ కూడా ఉంటుంది, అంటే ఛార్జింగ్ ఎంత ఉంది ఏంటి అనేసి. సో స్క్రీన్ కూడా ఉందని చెప్పేసి నేను అందుకే తీసుకున్నాను.
సో ఇది ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకు వచ్చేసి ఒక ట్రాన్సిస్టరు. సో ఇదైతే ట్రాన్సిస్టరు. సో ఇవైతే మైక్స్. కేస్ అయితే ఇలా ఉంటుంది, చూడొచ్చు. ప్రజెంట్ వీటికి ఛార్జింగ్ లేనట్టుంది, అందుకే నాకు ఏం ఇండికేషన్ చూపించట్లేదు. ఇవి ఎలా వాడాలి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను. ఇది వచ్చేసి మనం మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఉంటుంది కదా, సో ఇది రిసీవర్ అనమాట. మనం ఏదైతే మైక్స్లో మాట్లాడతామో అది దీనిలో రిసీవ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మీకు 2 డాట్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారా క్లియర్గా? ఈ 2 డాట్స్ ఏంటంటే ఒకటేమో ఒక మైక్ది, ఇంకోటి వచ్చేసి వేరే మైక్ది అనమాట. సో ఇవి ఆన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ టూ మైక్స్ కనెక్ట్ అయ్యాయా లేదా అని చెప్పేసి వీటిలో మీకు ఇండికేషన్ చూపిస్తుంది అనమాట. అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన మైక్స్. ఇందులోనే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అంతా ఉంటుంది. సో వాటి గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి దీనికి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవైతే రిసీవర్స్ ఉంటాయి కదా, మనం ఏదైతే మైక్ ఇన్పుట్ తీసుకుంటుందో అదనమాట. ఈ 2 వచ్చేసి మైక్రోఫోన్స్. సో ఇన్పుట్ తీసుకుంటుంది. లెఫ్ట్ వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి పవర్ బటన్ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి అనే బటన్ ఉంది, చూసారా? ఇది మోడ్ అనమాట. అంటే మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ మోడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఇండికేషన్స్, సో ఇక్కడ ఉన్న వాటికి కూడా ఈ బటన్ యూజ్ అవుతుంది అనమాట, మోడ్ బటన్. ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్. ఇది 3 స్టెప్స్ ఉంటాయని చెప్పాను కదా, సో ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఇది ఛార్జింగ్ పెట్టాలి, ఛార్జ్ అయితే లేదు. సో ఛార్జింగ్ అయితే ఇక్కడ ఉంటుంది, చూడొచ్చు. ఇంకంతే, ఏం లేదు. సో ఇది మనం ఈ క్లిప్ ఉంది కదా, సో ఇది 2 వేస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేసి క్లిప్, మనకి కాలర్స్ ఉంటాయి కదా, కాలర్ దగ్గర ఇలా క్లిప్ చేసేసుకోవచ్చు. ఈ క్లిప్ ఉంది కదా, లేదు అంటే మ్యాగ్నెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది స్ట్రాంగ్ మ్యాగ్నెట్, చాలా స్ట్రాంగ్ ఉంది. సో మనం నార్మల్గా షర్ట్కి ఇలా పెట్టేసి మధ్యలో క్లాత్ ఉంటుంది కదా, సో ఇలా అటాచ్ చేయొచ్చు అనమాట. సో అలా కూడా యూజ్ అవుతుంది. క్లిప్ అయితే క్లిప్, లేదంటే మ్యాగ్నెట్ అయితే మ్యాగ్నెట్, ఇలా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇవి వచ్చేసి నేను ఏ మోడల్ తీసుకున్నానో మీకు అంతా క్లియర్గా చెప్తాను. సో ఇదైతే నేను తీసుకున్నది డ్యూయల్ ఇంటర్ఫేస్, అంటే 2 వస్తాయి మైక్స్. సో తర్వాత ఇవి వచ్చేసి క్యాపబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎట్లా అంటే ఇది వచ్చేసి రేంజ్ వచ్చేసి 50 మీటర్స్ వరకు ఉంటుంది. నేను వీడియోస్లో చూసాను, కొన్ని వీడియోస్లో. సో అవి చూసే నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో నాయిస్ రిడక్షన్ చాలా బాగుంటుందని విన్నాను. సో చాలామంది ఏంటంటే కాస్ట్లీ వాడుతుంటారు, మనం అంత అఫోర్డబుల్ కాదు కాబట్టి సో లో కాస్ట్లో ఇవైతే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి లార్జ్ క్యాపబిలిటీ బ్యాటరీ ఉంటుంది. సో ఎక్కువసేపే ఉంటుంది, అంటే మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. దీనికి రివర్బ్ మోడ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ దీని వచ్చేసి ఇది బ్లాక్. సో చాలామంది, ఎక్కువ మంది తీసుకున్నది బ్లాకే. సో వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నారు కానీ, బట్ నేనైతే బ్లాక్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను తీసుకుంది యూనివర్సల్ కాబట్టి మీకు ఇన్ని వస్తాయి అన్నమాట కేబుల్స్. సో యూనివర్సల్ ఇది తీసుకుంది. సో నార్మల్ మీరు వేరేది కనుక మీరు బుక్ చేస్తే మీకు ఇలా ఈ కేబుల్స్ రావు, ఓన్లీ టైప్ సి కేబుల్ వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఎక్స్ట్రా ఈ ఓటీజీలు ఇవన్నీ రావన్నమాట దాంట్లో. నేను తీసుకుంది యూనివర్సల్ కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి దీని గురించి, సో దీని బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకోవాలి. దీని కేస్ బ్యాటరీ ఎంత ఉంటుంది అంటే మనకు వచ్చేసి 100 mAh ఉంటుంది కెపాసిటీ. సో ఛార్జింగ్ పెట్టాలంటే మనకి ఆల్మోస్ట్ 900 mAh వరకు ఛార్జ్ అవుతుంది, అంటే కేసులో. ఈ మైక్రోఫోన్స్కి వచ్చేసరికి మనకి 100 mAh ఉంటుంది దీని ఛార్జింగ్ అనేది. సో
దీని రేంజ్ వచ్చేసి 50 మీటర్స్, అంటే మనం 50 మీటర్స్ వరకు ఇవైతే రికార్డ్ చేయగలం అన్నమాట మన వాయిస్ని. దీనికైతే నేను ఛార్జింగ్ పెట్టి తర్వాత యూస్ చేసి ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను, సో ఎలా ఉంది ఏంటి అనేసి. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో దీని టెస్టింగ్ మొత్తం చేసి నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మా కంటెంట్ అయితే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ కూడా చేయండి. జై భారత్, జై హింద్.